విట్టాభిక్షపతి, దేవరకుల మండలం కోలకొండ గ్రామ నివాసి. మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. మేము మళ్ళీ నిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చాము. ఎమర్జెన్సీ న్యూరాలజీలో జాయిన్ చేసినాక 1 వీక్ అక్కడ ఉంచుకున్నారు. న్యూరాలజీలో నిమ్స్ హాస్పిటల్లో మీరు ఫిజియోథెరపీ చేయించాలండి డైలీ అని అన్నారు. అన్నప్పుడు మేము ఇక్కడ నిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఎక్కడ ఉంది ఫిజియోథెరపిస్ట్ అని మేము చూసుకుంటే మాకు రక్ష రిహాబ్ సెంటర్ మంచిగా వర్క్ చేస్తుంది అనేది మాకు తెలిసింది. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు తెలిసింది. రక్ష రిహాబ్ సెంటర్కి వచ్చాము. రక్ష రిహాబ్ సెంటర్కి వచ్చినాక మాకు మంచిగా అనిపించింది. మాకు చూస్తుంటే రోజుకి ఇంత దినం గడుస్తుంటే కూడా మాకు మంచిగా అనిపించింది. సిస్టర్స్ అయినా ఎవరైనా అంతా ఫ్రెండ్లీగా, ఎప్పుడైనా మా నాన్నగారు మంచిగా చూసుకున్నారు. డాక్టర్లు అయినా, నిహాల్ సార్ అయినా, మన చరణ్ సార్ అయినా వీళ్ళు చూసుకున్నారు. మాకు ఆల్సో వర్కర్స్ కూడా ఎప్పుడు మా నాన్నగారికి మోషన్స్ వచ్చినా పిలిచినా కూడా వాళ్ళకి మరీ ప్రత్యేక ధన్యవాదాలు వర్కర్స్కి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వచ్చినా వాళ్ళు ఇప్పుడు ఈ రోజులలో తల్లిదండ్రులకే కొడుకులను చేయమని అంటే చేయలేని పరిస్థితి ఉంది. కానీ వాళ్ళు వర్కర్స్ చాలా మంచిగా చేశారు. ఇప్పుడు మన వాళ్ళు ప్రవీణ్ అయినా, రెడ్డి అయినా, సతీష్ అయినా వాళ్ళందరూ మంచిగా చేశారు. నాకైతే ధన్యవాదాలు చెప్తున్నా. నేను మంచిగా ఈ రక్ష రిహాబ్ సెంటర్కు మంచిగా చూసుకున్నారు. నేను ఒక 10 మందికి చెప్పేటట్టుగానైతే నాకైతే మంచిగా అనిపించింది అది. సో రక్ష రిహాబిలిటేషన్ సెంటర్లో సిస్టర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి బీపీ అయినా, హెచ్ఆర్బిఎస్ అయినా, పల్స్ రేటు చూసుకుంటా వెళ్ళేది. మళ్ళీ ఫిజియోథెరపీ కూడా ఇక్కడ బాగా చేయించుకున్నారు. అలాగొకటి ఎంటర్టైన్మెంటు, ఫిజియోథెరపీ, సైక్లింగ్, ఎక్సర్సైజ్ అవన్నీ మానిటరింగ్ పొద్దున, మధ్యాహ్నం, నైటు చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ హౌస్ స్వీపింగ్ కూడా బాగా చేస్తున్నారు. క్లీనింగ్ కూడా బాగుంటుంది పొద్దున, మధ్యాహ్నం, నైటు. సో అన్ని రకాలుగానైనా హౌస్ వెంటిలేషన్ కూడా బాగుంది. మంచి మెడిసిన్స్ కూడా ఓకే, ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు పేషెంట్ దగ్గరికి. నాన్నగారిని జాయిన్ చేసినాము. ఈరోజు మేము ఈ 1 మంత్ తర్వాత తీసుకెళ్తున్నాము. అసలు ఈ 1 మంత్ తర్వాత తీసుకెళ్ళాలన్నా కూడా మాకు ఉంచబుద్ధి అవుతుందని ఇక మా పర్సనల్ కారణాల వల్ల మేము తీసుకొని వెళ్ళవలసి వస్తుంది. మా జాబ్లకు కొంచెం ఆటంకం కలుగుతుంది కాబట్టి ఇక మేము తీసుకెళ్ళవలసి వస్తుంది. ఈ రక్ష రిహాబ్ సెంటర్కు ధన్యవాదాలు. ప్రత్యేకంగా చరణ్ సార్ గారికి ధన్యవాదాలు.